అవును, పై కోర్టుకు వెళ్ళితే ఏం జరుగుతుంది యువరాన? శిక్ష తగ్గించవచ్చు, లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఎవరానా? ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు. తెలివిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రాజాలను చంపావా, భీమరాజును చంపావా అని అడిగారు, కానీ వాళ్ళని ఎందుకు చంపావు అని ఎందుకు అడగలేదు యువరానా? ఓహో, అంటే కాగితాలేనా మీకు ఆధారం? యువరానా, జస్ట్ ఏ మినిట్, మీరు జడ్జిని మర్చిపోండి, ఇది న్యాయస్థానం అని మర్చిపోండి. మామూలు మనిషిగా, హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి యువరానా. నేను చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, చరిత్ర పుట్టను తగ్గివేసి చూడండి. నేను విధించిన శిక్షకు వాళ్ళు అనుకులో కాదు, మీరు తేల్చి చెప్పండి యువరానా. అదంతా కేవలం వ్యక్తిగతం. వ్యక్తిగతం. ఈ లోకంలో వ్యక్తిగతంగా కాక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరానా? ప్రతి వ్యక్తి తనకు కావాల్సిందేదో అది సాధించడం కోసం, తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వం కళ్ళు మూసేస్తారు, న్యాయస్థానం కళ్ళు కొట్టేస్తారు, న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తారు. అందుకే ఆ నేరస్తుని నా చేతులతో నేనే స్వయంగా చంపాను. కానీ యువర్ హ్యాండ్స్, చట్టాన్ని ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు. మీ న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. పంచదార గొడవలో భర్తలను తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను, కానీ సాక్షులు ఎక్కడి నుంచి తేలివరానా? వచ్చిన సాక్షులు డబ్బు కమ్ముడైపోయారు. అలాగే రోడ్డు మీద మనుషుల మీద కాళ్ళు పోతూ ఉండగా, వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళు చూపించాను. దానికి ఉన్నది రెండు సాక్ష్యాలు. ఒకటి నేను, రెండు ఆ భగవంతుడు. ఆ భగవంతుడున్నాడు లేడో తెలియదు. ఉన్నా ఇక్కడికి రాడు రాలేదు, ఉన్న ఒక్కరిని నేను వచ్చాను. కానీ ఏం లాభం? నా నిజాయితీని, నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు, సర్టిఫికెట్లు మూసేశాను. అంతకులు ఎవరో కోర్టుకు తెలియదు. నాకు తెలుసు, దానికి ఆధారాలు లేవు. ఆధారాలు ఏంటంటే మీరు శిక్షించలేదు.